నాగల్దినికి వచ్చి వైసీపీ ఇన్ఛార్జి రాజీవ్ రెడ్డి గారు నిన్న కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. అక్రమ కట్టడాలు 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యే గారు ఎవరున్నారు? వైసీపీ తెలుగుదేశం పార్టీ శ్రీ గౌరవనీయులైన మన చెన్నకేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ అక్రమ కట్టడాలు ఎమ్మెల్యే గారు ప్రోత్సహించినాడా, మళ్ళీ జయనాథ్ సారు ప్రోత్సహించినాడా? ఎవరు కట్టించినారు అక్రమ కట్టడాలు? తెలుగుదేశం వాళ్ళు కట్టించినారా? 2007లో ఫ్లడ్ వచ్చింది. అప్పుడు కొంతమంది బినామీలు మన పట్టాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అసలు ఊర్లోనే లేరు నాగల్దిని గ్రామంలో. అటువంటి వాళ్ళు కొంతమంది కబ్జాలు చేసుకుని ఇల్లు కట్టుకోవడం జరిగింది. నిజమైన బాధితులకే ఇంతవరకు పట్టాలు జరగలేదు. మేము ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 2024లో ఆయన చెప్పినాడు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఇది నిజమైన లబ్ధిదారులకి ఖచ్చితంగా చేకూర్చాలని చెప్పి. అక్కడ ఇప్పుడు ప్రభుత్వ స్థలం కొంతవరకు ఇచ్చిండ్రు. అక్కడ వైసీపీ గవర్నమెంట్లో వచ్చి దౌర్జన్యం చేసి ఇల్లు కట్టుకుంటే ఎంతవరకు సమాజం? మీరు ఎంతవరకు ప్రోత్సహిస్తారు? 2019 అది ముగితి దగ్గర సొసైటీ స్థలాన్ని కానీ ఆక్రమించుకున్నారని కొంతమంది భూకబ్జాదారులు చేసినారు వైసీపీ. ఆ రోజు కనపడలేదా చెన్నకేశ్వర రెడ్డి గారికి? ఆ రోజు 2019 నుంచి 2024 వరకు మట్టి చెరువుల, దేశీయ మట్టి చెరువులన అది మట్టి తరలించలేదా? భూకబ్జాదారులు అంటారు. ఆ రోజు కనపడలేదు మీకు? మీరు మట్టి ఎన్ని క్యూబిక్ మీటర్లు ఇచ్చినారు? గుంటూరు వాళ్ళు అంటారు, విజయవాడ అంటారు, ఎమ్మినూరులో తోలుండేది. ఆ రోజు కనపడలేదా? విలేకరులు కనపడలేదా? నాయకులు కనపడలేదా? ఆ రోజు మీకు కనపడలేదా? గుంటూరు వాళ్ళు అంటారు, విజయవాడ అంటారు. తెలుసుకొని మాట్లాడాలా రాజీవ్ రెడ్డి గారు? మాట్లాడేటప్పుడు ఏదైనా తెలుసుకొని మాట్లాడాలా. అంతేగాని జయనాథ్ సారు కక్ష సాధం రెడ్ బుక్ పరిపాలన అనేది ఎప్పుడు చేయము. ప్రజా పరిపాలన బివి మోహన్ రెడ్డి గారు సార్ గారి నుంచి జయనాథ్ సార్ వరకు రెడ్ బుక్ రాజ్యాంగం ఎప్పుడు నడుపుడు. ఆయన ప్రజా పరిపాలన అభివృద్ధి తప్ప వేరేది ఏం లేదు. మోహన్ రెడ్డి గారిని బివి జయనాథ్ సార్ అభివృద్ధి తప్ప